జీవనరహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. కొన్ని విచిత్రమైన కష్టమైన పరిస్థితులు ఎదుటి వాళ్లకు ఏర్పడినప్పుడు మనకు అనుకోకుండా కొన్ని లాభాలు కూడా కలుగుతుంటాయి. మరి ఆ విధమైన పరిస్థితుల్లో మనకు కలుగుతున్న లాభాలను మనం తీసుకోవాలా వద్దా అనేది మన విఘ్నతకు సంబంధించిన విషయమనే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఆ లాభాలు తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్లకు అది సహాయం చేసినట్లు అవుతుంది అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనం తప్పకుండా వాళ్ళకు ఆ సహాయం చేసి తీరాల్సిందే. ఈ విషయానంతా నేను ఎందుకు చెబుతున్నానో మీకు కాస్త ఇప్పటికీ అర్థమైందని అనుకుంటాను. ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. నిజానికి ఇది ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య పోరు కాదు, ఇది ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న పోరు. సరే, విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశంలో లక్షల సంఖ్యలో పాలస్తీనా ప్రజలు వచ్చి ఉద్యోగాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. పాలస్తీనాలో సరిగా ఏ విధమైనటువంటి అభివృద్ధి పరిపాలన లేకపోవడం వల్ల ఆ దేశంలో ఎవరికీ పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండవు. కాబట్టి పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకుంటూ వస్తూ పోతూ ఉంటారు. నెల క్రితం ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయెల్ ఎకానమీకి భారీగా నష్టం జరగడం మొదలైంది. జేపీ మోర్గాన్ సంస్థ ప్రకారం ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ఎకానమీ దాదాపు 11% దాకా నష్టపోతుంది అని చెప్పి అంచనా వేశారు. ఇది నిజానికి చాలా పెద్ద నష్టం. మరొక అంచనా ప్రకారం అయితే ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ జీడిపిలో 1.5% తగ్గిపోతుందని కూడా లెక్కలు వేస్తున్నారు. 1.5% తగ్గిపోవడం అంటే చాలా చాలా పెద్ద నష్టం. కానీ అదృష్టం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశం దగ్గర ప్రస్తుతం $200 బిలియన్ విలువ చేసేటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఎకానమీకి కలిగేటువంటి నష్టాలను ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ ఇజ్రాయెల్ దేశం మామూలు పరిస్థితులకు వచ్చేస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రపంచ దేశాలతో పాటు ఇజ్రాయెల్ దేశానికి కూడా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్కు అర్జెంటుగా లేబర్ కావాల్సి వస్తోంది. ఈ విషయానికి 3 కారణాలు చెప్తాను ఫ్రెండ్స్. మొదటి కారణం ఏమిటంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయెల్ తన దేశంలో పనిచేస్తున్న 90,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్ల వర్క్ పర్మిట్ను క్యాన్సిల్ చేసి వాళ్లను గాజాకు వెళ్ళిపోమని తిప్పి పంపించి వేసిందట. సో ఇజ్రాయెల్కు లేబర్ షార్టేజ్ రావడానికి ఇది ఒక పెద్ద కారణం అయిపోయింది. ఈ చర్య వలన ఇజ్రాయెల్లో చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దాదాపు ఆగిపోయిందనే చెప్పాలి. చాలా ప్రాజెక్ట్స్ నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్ట్స్కు కావలసింది సెమీ స్కిల్డ్, లో స్కిల్డ్ మరియు స్కిల్ లేనటువంటి లేబర్. ఇక రెండవ కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దేశ జనాభా దాదాపు 90 లక్షల నుండి 1 కోటి మధ్య ఉంటుంది. ఈ దేశానికి చుట్టూ ఉన్నవి శత్రు దేశాలు. ఇవి ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేద్దామా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు నిజానికి బలమైన మిలిటరీ ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే ఇజ్రాయెల్ మిలిటరీ సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జనాభా తక్కువ కాబట్టి. ఈ తక్కువ మిలిటరీ సమస్యను ఇజ్రాయెల్ తెలివిగా 2 మార్గాల్లో పరిష్కరించుకుంటోంది. ఒకటి, ఇజ్రాయెల్ దేశం మిలిటరీ టెక్నాలజీలో అద్భుతమైన విజయాలను సాధించింది. మీకు తెలుసో లేదో ఇజ్రాయెల్ దేశం ఒక న్యూక్లియర్ దేశం. నమ్మగలరా? న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి బలమైన దేశంగా ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ దేశం ఎంత మేధస్సు కలిగిన దేశమో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ డెవలప్ చేసుకున్నటువంటి గొప్ప టెక్నాలజీ ఐరన్ డోమ్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీ. ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప సిస్టమ్. దేశం మీదకి ఎవరైనా మిసైల్స్ దాడులు, రాకెట్ దాడులు చేస్తే వాటిని అప్పటికప్పుడు ఆకాశంలోనే అడ్డుకొని నాశనం చేసేటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఈ విధంగా టెక్నాలజీలో వినూత్నమైనటువంటి విజయాలను సాధించి బలమైన మిలిటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది ఈ ఇజ్రాయెల్ దేశం. ఇక సంఖ్యాపరంగా సైనికుల కొరత ఏ విధంగా తీర్చుకుంటోందో చూద్దాం. ఇజ్రాయెల్ దేశం కాన్స్క్రిప్షన్ అనేటువంటి విధానాన్ని పాటిస్తుంది. ఈ విధానం ఏంటో తెలుసా? దేశ పౌరులు యుక్త వయస్సు వచ్చిన తర్వాత తప్పక మిలిటరీలో చేరి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి మామూలుగా తమ చదువులను, ఉద్యోగాలను చేసుకుంటూ మామూలు జీవితాన్నే గడిపేయచ్చు. కానీ దేశానికి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వచ్చి దేశం యొక్క మిలిటరీలో జాయిన్ అయిపోయి దేశానికి సేవలు చేయాల్సిందే. వాళ్ళప్పుడు పనిచేస్తున్న ఉద్యోగాలను, చదువులను పక్కన పెట్టేసి వెంటనే వచ్చి మిలిటరీలో చేరిపోవాలన్నమాట. ఈ విధంగా ట్రైనింగ్ అయ్యి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళని రిజర్విస్టులు అంటారు. ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలు కాగానే ఇజ్రాయెల్ వెంటనే 3,60,000 మంది రిజర్విస్ట్ సేనలను మిలిటరీలోకి తీసేసుకుంది. ఆ సేనలు మొత్తం యుద్ధ ట్యాంకర్లు తీసుకొని వెళ్ళి
గాజా సరిహద్దుల్లో కూర్చొని ఎప్పుడెప్పుడు గాజాలోకి అడుగుపెట్టి గాజా వీధుల్లో పోరాడతామని వెయిట్ చేశారు. వారం క్రితమే వాళ్ళు గాజాలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళు గాజా భూభాగంలో మధ్యలో ఉండి హమాస్తో భీకరమైన పోరు కూడా చేస్తున్నారు. ఈ విధంగా 3,60,000 మంది తమ ఉద్యోగాలు, చదువులు వదిలేసి మిలిటరీలోకి చేరిపోవడం వలన పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్లో లేబర్ షార్టేజ్ కూడా వచ్చేసింది. సో ఈ షార్టేజ్ను ఎదుర్కోవాలంటే ఇజ్రాయెల్కు బయట నుండి లేబర్ తప్పకుండా కావాలి. ఇక లేబర్ షార్టేజ్కి మూడో కారణం ఏంటో తెలుసా? యుద్ధం మొదలు కావడం వల్ల ఆల్రెడీ విదేశాల నుండి వచ్చి ఇజ్రాయెల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు భయంతో దేశం వదిలి పారిపోయారు. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 8,000 మంది థాయిలాండ్ పౌరులు ఇజ్రాయెల్ దేశం వదిలి భయంతో పారిపోయారట. ఇప్పుడు దీనివల్ల ఇజ్రాయెల్కు అగ్రికల్చర్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సో లేబర్ షార్టేజ్కి ఇది ఒక కారణమై కూర్చుంది. ఈ విధంగా వివిధ కారణాల వల్ల ఇజ్రాయెల్కు వెంటనే లేబర్ కావాల్సి వస్తుంది. ఈ యుద్ధం అసలు ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రస్తుతం 1,00,000 మంది లేబర్ కావాలి అని చెప్పి లెక్క వేసుకుంది. ఈ విషయంగా ఇజ్రాయెల్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారత్లోని లేబర్ సప్లై చేసేటువంటి సంస్థలతో ఈ విషయాల మీద చర్చలు కూడా చేస్తున్నారట. అట్లాగే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దేశానికి కూడా వాళ్ళు విన్నవించారట. ఈ విషయం ప్రస్తుతం భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ దేశం లేబర్ కోసం భారతదేశాన్నే ఎందుకు అడుగుతోంది అనేది కూడా ఒక ప్రశ్నే కదా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో సిన్సియర్గా, నమ్మకంగా, కష్టపడి, విధేయతతో, తక్కువ జీతంతో, శాంతి భద్రతలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పనిచేసేటువంటి మానవ వనరులు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. కాబట్టే భారత లేబర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశంలో కూడా మనకు ఉన్నారు. వీళ్ల వల్ల అన్ని దేశాలు లాభపడుతున్నాయి. భారత లేబర్ వల్ల ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఏ దేశానికి ఎదురు కావు. కాబట్టి అన్ని దేశాలు భారత లేబర్ను తమ నిత్యావసరాలకు వాడుకుంటూ ఉంటాయి. పైగా అత్యవసరంగా 1,00,000 మంది లేబర్ను సప్లై చేయాలి అంటే ఆ విధంగా సప్లై చేయగలిగేటువంటి దేశం 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఒక భారతదేశానికి మాత్రమే సాధ్యం. ఈ విషయంలో ఇజ్రాయెల్ దేశం బంగ్లాదేశ్ను కానీ, పాకిస్తాన్ను కానీ పట్టించుకోవడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ 2 తురక దేశాలు కూడా ఇజ్రాయెల్ను కనీసం ఒక దేశంగా కూడా ఇంతవరకు గుర్తించలేదు. సో వీళ్ళ దగ్గర లేబర్ ఉన్నప్పటికీ కూడా ఈ లేబర్కు, భారత లేబర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రపంచం భారత లేబర్ను మాత్రమే ఇష్టపడుతూ ఉంటుంది. ఇక చివరిగా భారత లేబర్కు ఇజ్రాయెల్లో జీతాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూద్దాం. అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఏ స్థితిలో ఉందో చూద్దాం. మీరు నమ్మలేని నిజాలు కొన్ని చెప్తాను, ఇప్పుడు వినండి. ఇజ్రాయెల్ అనేది అమెరికా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీ అంటే నమ్మగలరా? యునైటెడ్ నేషన్స్ వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్స్ ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ దేశం మోస్ట్ డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్నటువంటి దేశం. ఇజ్రాయెల్ ర్యాంక్ ఎంతో తెలుసా? 22. దానికంటే ముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 21వ ర్యాంకులో ఉంది. దీని అర్థం ఇజ్రాయెల్ దేశం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం. ఇజ్రాయెల్ దేశంలో యావరేజ్ శాలరీ ఎంతో తెలుసా? 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు ఉంటుందట. సరే, ఇప్పుడు మరి పాలస్తీనా దేశం గురించి కూడా కాసేపు చూద్దాం. పాలస్తీనా దేశం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే అది 106. ఈ దేశం మీడియం డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో యావరేజ్ శాలరీ కేవలం 75,000 నుండి 1,00,000 వరకు మాత్రమే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన భారత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంతో తెలుసా మీకు? 133. దీని అర్థం పాలస్తీనా కంటే భారతదేశం తక్కువ స్థానంలో ఉంది. భారతదేశంలో యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇదంతా వినేసి అయ్యయ్యో భారతదేశం ఇంత దారుణంగా ఉందా అని బాధపడిపోకండి. దేశ జనాభా పెరిగే కొద్దీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది వేగంగా పడిపోతుంది. పెద్ద దేశాల్లో ఈ విధంగా తక్కువ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉండడం అనేది విచిత్రమేమి కాదు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన దేశం పైకి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి మనం. ఇజ్రాయెల్ వెళ్ళే భారతీయ లేబర్కు తప్పక మంచి శాలరీ ఉంటుంది, మంచి సేవింగ్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం సంతోషంగా ఇజ్రాయెల్కి వెళ్ళవచ్చు.
భారత్ నుండి సంవత్సరానికి కనీసం ఒక 10 లక్షల మంది లేబర్ రకరకాల పనుల కోసం దేశం వదిలి వేరే దేశాలకు పోతున్నారట. కాబట్టి ఇప్పుడు సడన్గా 1,00,000 మంది లేబర్ను ఇజ్రాయెల్కు సప్లై చేయడం అనేది భారత్కు పెద్ద సమస్య కానే కాదు. ఈ యుద్ధం తర్వాత గాజాపై అధికారం బహుశా ఇజ్రాయెల్ దేశానికే ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి గాజా పరిస్థితులు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇక మీట ఉండబోవు. కాబట్టి ఇజ్రాయెల్కు నమ్మదగిన మిత్రదేశమైన భారత్ నుండి లేబర్ వెళ్ళి ఇజ్రాయెల్ దేశ అవసరాలకు వెంటనే సహాయం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో చూద్దాం. ఈ విషయమై ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే కనుక మీతో తప్పక షేర్ చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడికి ఆపేస్తాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.